మియాపూర్ ల్యాండ్ స్కామ్ లో అసలు సూత్రధారి గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఎక్కడున్నాడు? ఎప్పటికే విదేశాలకి పారిపోయాడా? అయిన వాళ్ళ దగ్గరే తలదాచుకున్నాడా? ప్రకంపనలు పుట్టించిన ఈ భారీ కుంభకోణం మియాపూర్కే కాకుండా ఇంకెన్ని ప్రాంతాల్లో విస్తరించింది. వీటన్నిటిని తవ్వి తీసే పనిలో మునిగిపోయారు పోలీసులు. గోల్డ్ స్టోన్ ప్రసాద్ పట్టుబడితేనే అసలు నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఒకవైపు ప్రసాద్ కోసం, మరోవైపు ఆయన నెట్వర్క్ కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. మరోవైపు 10,000 కోట్ల విలువైన మియాపూర్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారం రాజకీయంగా, పరిపాలనా పరంగా దుమారం రేపుతోంది. మియాపూర్ భూ కుంభకోణంతో తనకు సంబంధం లేదని చెప్పారు ఆయన. తన పరువుకు భంగం కలిగించేలా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఆరోపణలు చేయడాన్ని తప్పుబట్టారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసినందుకు దిగ్విజయ్పై 10 కోట్ల పరువు నష్టం దావా వేస్తానని చెప్పారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సంవత్సరాలు మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్, 10 ఏళ్ళు సెంట్రల్ మినిస్టర్గా ఉన్నటువంటి దిగ్విజయ్ సింగ్ గారు ఒక ఫాల్స్ ఎలిగేషన్ పెట్టి ఎక్కడనో ఒక కేసు మియాపూర్, అది రెగ్యులర్గా టీవీ పేపర్లో కూడా వస్తుంది, అదేదో నాకు సంబంధం ఉందని చెప్పి ఆయన నిన్న స్టేట్మెంట్ చేసిండు. బట్ నా ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి ఆ స్టేట్మెంట్ ద్వారా నేనే కాకుండా నా ఫాలోవర్స్ కానీ, పార్టీ మెంబర్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరూ హర్ట్ అయ్యే విధంగా అతని స్టేట్మెంట్ ఉంది. లీగల్ నోటీస్ ఇప్పుడు పంపిస్తున్నాం. రెండవది క్రిమినల్ కేసు కూడా మహంకాళి పోలీస్ స్టేషన్లో నేను కంప్లైంట్ చేస్తున్నా. ఎట్టి పరిస్థితిలో వదిలే సమస్య మాత్రం లేదు. ఇప్పుడు ఒక అనుభవం లేనోడు చెప్తే అర్థం ఉంది, కానీ ఇంత అనుభవం ఉండి 10 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్గా పనిచేసి కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి బాధ్యత రహితంగా మాట్లాడటమే కాకుండా దీంట్లో ఈ నోటీసు మీకైతే సర్వ్ చేసిన ఒకటి, ఈ డిఫర్మేషన్ దాంట్లో 10 కోట్ల డ్యామేజ్ కూడా ఎట్టి పరిస్థితుల్లో వదిలే సమస్య అయితే లేదు. ఇక మీదట ఏదో రాజకీయాల కోసం, రాజకీయ అవసరాల కోసం స్టేట్మెంట్స్ ఇస్తే దానికి ఆన్సర్ చెప్పగలుగుతాం, కానీ కొంత అక్కడక్కడ కొంత చిల్లర నాయకులు కూడా స్టేట్మెంట్స్ చేసినా పెద్ద పట్టించుకోలే ఇప్పటిదాకా. ఇక మీదట మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నా ఇమేజ్ను డ్యామేజ్ చేసే విధంగా చేస్తే నీకేమన్నా ప్రూఫ్స్ ఉంటే ఐదర్ డైరెక్ట్, ఇండైరెక్ట్, ఎక్కడన్నా. మియాపూర్ భూ కుంభకోణంలో తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ పేరు తెరపైకి రావడంతో మరో వివాదం ముసురుకుంది. అయితే ఈ ఆరోపణలన్నీ అవాస్తవమని కొట్టిపారేశారు డిప్యూటీ సీఎం. డిప్యూటీ సీఎంకి ఓఎస్సీగా వ్యవహరిస్తున్న జాన్ వెస్లీ. మంత్రి పేరున 2 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేసినట్లు వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చారు ఆయన. సబ్ రిజిస్ట్రార్ల అక్రమాలకు తాను గాడ్ ఫాదర్గా వ్యవహరించినట్లుగా వచ్చిన ఆరోపణలను కూడా తిప్పికొట్టారు జాన్ వెస్లీ. సిఐడి దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తానని వివరించారు జాన్ వెస్లీ. నాకు పడని వాళ్ళంటూ ఎవరు లేరండి, కానీ ఎందుకు ఆరోపణలు వచ్చినాయో అది నాకు అర్థం అవుతలేదు. విచారణలో అన్నీ కూడా బయటకు వెళ్తాయి. మహమూద్ అలీ గారి, మంత్రి గారి పేరు మీద ఎటువంటి భూమి రిజిస్ట్రేషన్ కాలేదు. ఎవరు కూడా పేషీలో ఉన్నటువంటి వ్యక్తులు దాంట్లో సాక్షులుగా కూడా లేరు. ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి విషయంలో ఫైల్ యొక్క సర్క్యులేషన్ ఇక్కడ గవర్నమెంట్లో జరగదు. మియాపూర్లో జరిగినటువంటి క్రయ విక్రయాలకు సంబంధించినటువంటి లావాదేవీలు ఆ కార్యాలయానికి సంబంధించినవి కనుక ఆ జిల్లా యంత్రాంగంలో ఉన్నటువంటి ఆడిట్ అధికారులు వాళ్ళ యొక్క విధి బాధ్యతలను అనుసరించి ఎప్పుడైతే ఆ కార్యాలయంలో ఆడిట్ కార్యక్రమాన్ని నిర్వహించిండ్రో ఈ అక్రమాలు అనేటివి వెలుగులోకి వచ్చినాయి. ఆ వెలుగులోకి వచ్చినప్పుడే పత్రికల ద్వారా ఇది ప్రచురింపబడితేనే మాకు తెలియడం జరిగింది. ఎవరి ప్రోద్బలంతో ఏ సబ్ రిజిస్ట్రార్ కొనసాగడం లేదు. ప్రభుత్వం యొక్క పాలసీ నిర్ణయం బ్యాన్ ఉన్నది కనుక, బదిలీలపై బ్యాన్ ఉన్నది కనుక అందుకొరకు వాళ్ళు కొనసాగుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం ఉన్నది, ఉన్నతాధికారులు ఉన్నారు. ఈ యొక్క విషయంలో సమగ్రమైనటువంటి విచారణ ముఖ్యమంత్రి గారి యొక్క సమక్షంలో, ఉన్నతాధికారుల యొక్క సమక్షంలో దీని మీద విచారణ జరుగుతున్నది.
వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే దాని ప్రకారంగా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. మియాపూర్ భూముల మిస్టరీ కేసును ఛేదించడానికి న్యాయ సలహా తీసుకుంటున్నామని చెప్పారు సైబరాబాద్ సిపి సందీప్ శాండిలియా. నిందితులను కస్టడీలోకి తీసుకుంటే మరిన్ని వివరాలు తెలుస్తాయని చెప్పారు ఆయన. నిందితుల కస్టడీ కోసం పిటిషన్ వేసినట్టుగా వివరించారు సైబరాబాద్ కమిషనర్. అరెస్ట్ అయిన నిందితుల నుంచి కీలక పత్రాలు ఆధారాలు స్వాధీనం చేసుకున్నట్టుగా చెప్పారు సందీప్ శాండిలియా. Today we had arguments for police custody. Tuesday or Monday we will have for bail ka hearing. Whatever documents were to be collected, that we have already collected. Only thing is we have collected almost all the data from ROC. In one of the document he is saying that in 1992 they have signed a sale deed. Whether that is there in the minutes of the board meeting or not. If konni chotla this whatever they are doing and presenting before the SRO, that they are writing. As a company, it has to be passed by the board. So we are just looking at this, the company is doing chiller pani or the company is having the backing of the entire board. So only when some questions are there to be asked to the board of directors, ante why you have done this, enduku chesindi idi, whether you have taken the approval of the board or can catch hold of Amirunisa Begum and 7 others and enter into some kind of a deed. But I as Sandeep Chandilia, our director of the company, can't do that. That is why that conspiracy angle comes. As a company, I have got different sets of rules, regulations, different set of behavior in which way I have to act. I as Sandeep Chandilia may be a owner with some money in my pocket, I can behave differently. So that is where that case lies. Concentration is writing for sale. It is actually a sale. Because వాళ్ళ చేతితోటి అన్ని పోయింది, Amirunisa Begum and everything has gone back to the company. It is a sale only. But they are somehow trying to show it as if it is not a sale. They are saying it has to be written in book 4. I have talked to some legal experts also. We have a strong case in this. Run to abhi Goldstone, we have really not been able to put our thumb on Goldstone, but Trinity and Suvichal. Suvichal is a company which buys and sells power. It's a power generation company.